అందరికీ నమస్కారం అండి. శ్రీకాకుళం అభిమానులకి, పాత్రికేయ మిత్రులందరికీ, ఇక్కడ విచ్చేసిన వాళ్ళందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. తరతరాలుగా తరగని స్వర్ణ బంధాలు మన మానేపల్లి జ్యువెలర్స్. శ్రీకాకుళం గురించి చాలా రోజులైంది, నాకు గుర్తులేదు ఎప్పుడు వచ్చాను. బహుశా గౌరీయో ఏదో సత్యం ఆ టైంలో సక్సెస్ఫుల్కి ఏదో వచ్చుంటాను. చాలా కాలం అయింది, చాలా సంతోషంగా ఉంది. రావడానికి కారణం మా సినిమా మహేంద్రగిరి వారాయి ఈ సెప్టెంబర్ 11th రిలీజ్ అవుతుంది. ఇది భక్తిపరమైన యాక్షన్ థ్రిల్లర్ అనుకోవచ్చు. భక్తిపరమైన యాక్షన్ థ్రిల్లర్ వస్తుందండి. భక్తిపరమైన యాక్షన్ థ్రిల్లర్ చాలా బాగా వచ్చింది సినిమా. చాలా నమ్మకం ఉంది మిమ్మల్ని ఆకర్షించిందని. సినిమాలో ఒక డివోషనల్ యాంగిల్ ఉంది, అందుకనే ప్రొడ్యూసర్ గారి ఐడియా ఇది. ఆల్మోస్ట్ ఈ 2 రాష్ట్రాల్లో ఆల్మోస్ట్ 150 థియేటర్లో వారాహి మాత విగ్రహాలు పెట్టడం జరిగింది. ఇది ఉత్తరాంధ్రలో ఇది నాలుగోది పెట్టడం జరిగిందండి. ఇలాగే దీని తర్వాత వైజాగ్, దాని తర్వాత ఇంకా కొన్ని స్టేషన్స్లో ఇదే కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. కానీ నిజంగా శ్రీకాకుళం రావడం చాలా సంతోషంగా ఉంది. అండ్ ఈ సినిమా అందరినీ ఆకట్టుకుంటుంది. నేను కూడా అంటే ఇలాంటి డివోషనల్ థ్రిల్లర్స్కి మన తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ వాటికి ఒక మంచి ఆడియన్స్ ఉంది ఎప్పటి నుంచో. ఈ మధ్య కొంచెం కార్తికేయ, విరూపాక్ష, కాంతార ఇలాంటి సినిమాలు కూడా చాలా ఫేమస్ అయినాయి అండ్ చాలా బాగా ఆడుతున్నాయి అండ్ కరెక్ట్గా తీస్తాయి. సో మేము కరెక్ట్గా తీసామనే నమ్మకం మాకుంది. మన అందరినీ ప్రతి మాస్ ఆడియన్స్కి యాక్షన్, మాస్ ఎలిమెంట్స్ ఉన్నాయి, ఫ్యామిలీ ఆడియన్స్కి ఫ్యామిలీ ఎలిమెంట్స్ ఉన్నాయి. అదేవిధంగా ఇది ఒక భక్తిపరమైన సినిమా, ఇది భక్తితో కూడిన సినిమా ఇది. సో అందుకే ఇలా విగ్రహాలు పెట్టడం జరిగింది. అండ్ ఇప్పుడే ఇవాళ పొద్దున్న సన్ టెంపుల్ నుంచి దర్శనం చేసుకుని ఇక్కడికి వస్తున్నాం మేము. సో అదండి, చాలా సంతోషంగా ఉంది. అండ్ మీ అందరి ఆశీస్సులు కావాలి, బ్లెస్సింగ్స్ కావాలి. సెప్టెంబర్ 11th థియేటర్లో మిమ్మల్ని చూడాలి. నమస్కారం మీడియా వాళ్ళకి అందరికీ చాలా థ్యాంక్ యూ. ఇది నా ఫస్ట్ టైం శ్రీకాకుళంకి. అండ్ మార్నింగ్కి మా ఇద్దరం సూర్యనారాయణ స్వామి దర్శనం చేశారు, మంచిగా అయింది. అండ్ మంచిగా ఇడ్లీ, దోశ, నాకు ఫుడ్ అంటే చాలా ఇష్టం, సో తిన్నాను, చాలా టేస్టీ ఉంది. అండ్ మూవీ కోసం నేను ఒక మాట చెప్తా, మూవీ చాలా బాగా వచ్చింది. సో మీరు మీ అందరూ థియేటర్కి వెళ్ళండి, మూవీ చూడండి. అంటే థ్యాంక్ యూ సో మచ్, యువర్ లవ్ అండ్